ఎంతకు బరి తెగించావే? వాడితో వీధిలో తిరిగిన ఇంట్లో కూడా తీసుకొస్తావటే మొదలుస్తాను. అంటే కుక్కనా? అవును, కుక్కనే, పిచ్చి కుక్కనే. మొరుగుతాను, కలుస్తాను. పిన్ని, ఎవరే నీకు పిన్ని? ఈ సంవత్సరాలు కొంపే సాని కొంప కాదు. అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి సంసారాలు ఆడటానికి. నోర్మయ్, ఓ అమాయకురాలను పట్టుకుని నిన్ను మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? కన్నబిడ్డ కానంత మాత్రాన కసాయిదాల్లా ప్రవర్తిస్తావా? పోయబ్బో, అంత జాగల వాడవైతే ఆ దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకుని మీ కొంప తీసుకెళ్ళు. మా కొంపకు పట్టిన శనైనా వదులుతుంది. మీ కొంపకు పట్టిన సరికాదు, ఈ పిల్ల బతుకు పట్టిన శని వదులుతుంది. అయితే ఇంకే తీసుకెళ్ళు. రాశాంతి, వెళ్ళవే, వెళ్ళు. మళ్ళా ఇంటికి ఛాయలకు వచ్చావంటే కాళ్ళు ఎరగొడతాను. రాశాంతి, నాతో రా. నీకొచ్చిన భయమేం లేదు. రా బాబు. బాబు, బాబు, నేనెందుకు పనికిరాని అసమర్థుడు. ఇది వాళ్ళమ్మ మిగిల్చిపోయిన తాళిబొట్టు. దీన్ని ఏ అయ్య చేతిలో పెట్టినా సరే అది నీ ఇష్టం. ఇదే మా గెస్ట్ హౌస్. శాంతి, మా ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎవరో ఒక అమ్మాయిని అకస్మాత్తుగా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే మా అమ్మ నాన్న కంగారు పడడానికి అవకాశం ఉంది. అందుకే మన పెళ్లి విషయం వాళ్ళకి చెప్పేంత వరకు ఇంకో 4 రోజుల దాకా ఇక్కడే ఉండాలి. శాంతి, ఇక్కడ ఉండడానికి నీకు భయంగా ఉందా? వెరీ గుడ్. డేనియల్ సార్, అమ్మగారిని పైకి తీసుకెళ్ళు. అమ్మగారా? షారప్. శాంతి, నువ్వు మేడపైకి వెళ్ళు. నేను 5 నిమిషాల్లో వస్తాను. రాబిడ్డారా? అంటే మా ఆవిడ శాశ్వతంగా తొలగిపోతుంది. ఇక నిన్ను నన్ను ఆ భగవంతుడు కూడా వేరు చేయలేదు. భలేవరే, మాటల్లోనే స్వర్గాన్ని చూపించేస్తున్నారే. మాటలతోనే కాదు, చేతల్లో కూడా చూపించగలను. నేను జీవితాంతం నా గుండెల్లో దాచుకోగలను. ఇప్పుడే వస్తున్నారా? పూర్ణ, నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఏం లేదు పూర్ణ, కోటేశ్వరరావు చిన్న పార్టీ ఇచ్చాడు. పార్టీ తర్వాత కాల్చుకోవడానికి చిన్న చుట్టు ఇచ్చాడు. అది కాలదే. ఎంత ప్రయత్నించినా నన్ను కాల్చుతుంటుంది కానీ తను కాలదు. దాంతో నాకు కాలింది. చుట్టా నేనా, నేనా చుట్టా అని మీరు చెప్తున్న కోటేశ్వరరావే మీకోసం 8 ఫోన్ చేశారు. అతను కోటేశ్వరరావు అయి ఉండడు, కోనేశ్వరరావు అయి ఉంటాడు. ముందు ఫోన్ చేస్తాను. వద్దులేండి, మీరింత అర్ధరాత్రి వేళ వస్తుంటారని ఆయనకెందుకు తెలియదు? క్లవర్ వైఫ్, హ్యాపీ హస్బెండ్. పొద్దున్నే నీ దరిద్రం ఏమిట్రా? అసలు విషయం చెప్పాడు. మన రవి రాత్రి గెస్ట్ హౌస్ కి ఒక ఆడబిడ్డను తీసుకొచ్చాడు. కొంప తీసి పెళ్లి చేసుకున్నాడేమో అని అనుమానంగా ఉంది. అన్నపూర్ణ, ఏమిటండి? రాత్రి అబ్బాయి ఇంటికి వచ్చాడా? రాలేదండి. నిన్నెందుకు కొట్టానో తెలుసా? భర్త రాత్రి ఇంటికి ఎంత ఆలస్యంగా వచ్చాడని కాదు నువ్వు చూడాల్సింది. వయసులో ఉన్న కొడుకు అసలు ఇంటికి వచ్చాడా లేదా అని నువ్వు చూడాలి. అందుకు కొట్టాను.